Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. సో మన హెడ్డింగ్ చూస్తే రిలీఫ్ ఫర్ రిఫ్యూజీస్ అన్నాడు. రిఫ్యూజీ మన వీళ్ళని తెలుగులో ఏమంటామంటే నిరాశ్రయుడు లేదా తెలుగులో శరణార్థులు అంటాం. రిఫ్యూజీ అంటే యాజిలమ్స్ సీకర్ అంటాం. సో మన వీళ్ళని సింపుల్గా ఫిజిటివ్ అని పిలుస్తుంటాం. FUGATAV ఫిజిటివ్ అంటాం. అంటే వేరే దేశాల నుంచి అక్రమంగా వచ్చి వాళ్ళు ఇక్కడ షెల్టర్ కోసం వచ్చేస్తారు. రిఫ్యూజీ అంటే మీనింగ్ అది. ఈ చివరి ఏముంది ఈ కదా, అది తీసేద్దాం. అప్పుడు RUFUGE రిఫ్యూజ్ అంటే షెల్టర్. మనకు దీన్నే యాజిలం అంటాం. మన దీన్నే హ్యావెన్ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, మన స్వర్గం అంటాం కదా, అప్పుడు స్పెల్లింగ్ ఏమొస్తుంది? HEAVEN. ఇక్కడ రాసిన కూడా ఏంటి? HAVEN. సో చాలా కంట్రీస్ నుంచి ఇప్పుడు సపోజ్ ఇండియా ఉందనుకోండి, ఇండియాకి చాలామంది ఏం చేస్తారనమాట, వస్తుంటారు. మన దాంట్లో కొన్ని కంట్రీస్ వరకు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి, ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో పాటు మన ముఖ్యంగా నేపాల్ ఒకటి, భూటాన్ ఒకటి, టిబెట్ ఒకటి, ఇలా వస్తున్నారు అనమాట. సో నేపాల్, భూటాను, టిబెట్ వీళ్ళందరికీ గవర్నమెంట్ వీళ్ళందరికీ నో పాస్పోర్టు, నో వీసా అని రూల్ తెచ్చిందనమాట. అంటే వీళ్ళు ఇండియాకి రావచ్చు, అంటే ఇండియాకి రావచ్చు, ఇండియాలో ఉండొచ్చు, కావాలంటే ఇండియా నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉండే మైనారిటీస్ అని చెప్తున్నాడు. అక్కడ మైనారిటీస్ అంటే ఎవరు? ఇక్కడ ముస్లిమ్స్ కాకుండా, అంటే సింపుల్ చెప్పాలంటే నాన్ ముస్లిం అంటే మిగతా ఇంకేమన్నా మనకి హిందూస్, క్రిస్టియన్స్, తర్వాత సిక్కులు, పార్సీలు, జైన్లు, తర్వాత బౌద్ధ మతం, ఇలాంటి వాళ్ళకి ఇండియాలో మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. నాన్ ముస్లిం అంటున్నాం, ముస్లిమ్స్ తప్పించి అన్నాం. సో ఇక్కడ ఎవరు చూస్తే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్ వీళ్ళందరికీ బాగానే ఫేవర్గా ఉంది. ఒక్క కంట్రీకి మాత్రం ఇండియా ఫేవర్గా లేదంట, అదే శ్రీలంక. శ్రీలంకన్స్కి ఇండియా ఎలా ఉందన్నమాట, ఇక్కడ ఫేవర్గా లేదు. చాలామంది ఏం చేస్తారనమాట, ఇల్లీగల్గా ఇండియాకి వచ్చేస్తున్నారు. మన వీళ్ళని సింపుల్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నాం. ఎవరిని అంటున్నాం అనమాట మనం? శ్రీలంకన్స్ని. సో మనం వీళ్ళు ఎవరిని పిలవట్లేదు, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు ఎవరిని పిలవట్లేదు. మనం వీళ్ళు మాత్రం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని పిలుస్తున్నామంట. ఎవరిని? శ్రీలంకన్స్ని. సో వీళ్ళకి ఇప్పుడు ఒక ప్రొటెక్షన్ తీసుకొస్తుంది గవర్నమెంట్, ఒక రక్షణ తీసుకొస్తుంది అనమాట. ఆ చట్టమే ఇక్కడ రిలీఫ్ ఫర్ రిఫ్యూజీస్ ఆన్ ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఎగ్జంప్షన్. ఎగ్జంప్షన్ అంటే మీనింగ్ వచ్చి ఎక్సెప్షన్. సో ఇండియాలో ఉండడానికి పాస్పోర్ట్, వీసా అక్కర్లేని దేశాలకి ఇచ్చింది పర్మిషను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంది అనమాట, వాలంటరీ అన్నాడు, వాలంటరీ రీపాట్రియేషన్ అన్నాడు. అక్కడ చూస్తే రీపాట్రియేషన్ అంటే మీనింగ్ వచ్చి రిటర్న్. శ్రీలంకన్స్ ఎవరైనా సరే వాళ్ళగా అంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలంటే పంపిస్తారు తప్ప ఇక్కడ ఫోర్సిబుల్గా పంపించట్లేదంట. ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని కూడా ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు, మీరు వెళ్ళిపోండి మీ దేశాలకు అని చెప్పి ఫోర్స్ చేయట్లేదు. సో ఇప్పుడు దాకా చూస్తే వీళ్ళెవరి మీద కూడా అలాంటి బ్యాడ్ నేమ్ లేదంట, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని. కానీ ఇక్కడ ఉందన్నమాట. ఎక్కడ అంటాడనమాట, శ్రీలంకన్స్ మాత్రం ఉందంట. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఇండియాలోకి వచ్చి సెటిల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళు నాన్ ముస్లిం అయి ఉండాలి. నాన్ ముస్లిం అయి ఉండాలి. వీళ్ళందరూ కూడా ఇక్కడ రిలీజియస్ ఆపరేషన్ అంటే మతపరమైన అణచివేతకు గురై ఉండాలి. రిలీజియస్ ఆపరేషన్ ఒకటి, నాన్ ముస్లిం అయి ఉండాలి. తర్వాత రిలీజియస్ ఆపరేషన్ గురైన వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తున్నాము, లీగల్ మైగ్రెంట్స్గా చూస్తున్నాం, చట్టపరమైన మైగ్రెంట్స్గా చూస్తున్నాం. తర్వాత ఏమైందంటే 2015 జనవరి 9 ఉంది కదా, ఈ లోపల దీనికన్నా ముందు ఎవరైతే ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యారో, ఎవరైతే ఇండియాకి వచ్చి
రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళని మాత్రం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, లీగల్గా చూస్తున్నాం. సో ఎవరైతే ఈ డేట్ తర్వాత వచ్చారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో మనం వాళ్ళని ఏమన్నాం అనమాట, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నాము. వాళ్ళు ఎప్పుడో వచ్చారు, 30 years బ్యాక్ వచ్చారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ పిల్లలు పుట్టేశారు, ఇక్కడ పుట్టిన పిల్లలు మాత్రం ఇక్కడ ఇండియన్స్ అవుతున్నారు. ఇక్కడ ఇది ఇష్యూ అనమాట. ఇప్పుడు శ్రీలంకలో భయం పట్టుకుంది, మమ్మల్ని మళ్ళీ పంపించేస్తారేమో ఎక్కడికనమాట, శ్రీలంకకి అని భయపడుతుంటే అప్పుడు ఇండియా ఏం చేసిందంటే వాళ్ళ కోసం చట్టం తెచ్చింది. కొంతమందికి ఓకేనా, ఇండియాలో ఉండడానికి వాళ్ళకి పాస్పోర్టు వీసా అక్కర్లేదు, వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి తెచ్చిన చట్టం పేరే రిలీఫ్ ఫర్ రిఫ్యూజీస్. ఇక్కడ రిలీఫ్ అన్నాడు, రిలీఫ్ అనమాట. అంటే అక్కడ రిలీఫ్ ఇచ్చింది అనమాట. ఎవరికనమాట, రిఫ్యూజీస్. రిఫ్యూజీ అంటే తెలుగులో అనమాట నిరాశ్రయుడు, హోమ్లెస్ పర్సన్, లేదా తెలుగులో ఏమంటామని శరణార్థులు, ఆన్ ద ఇమిగ్రేషన్ అన్నాడు. సో ఇమిగ్రేషన్ అంటే సెటిలర్స్ అనమాట, అంటే వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. బయటికి వెళ్ళిపోతే ఇంగ్లీష్ ఏమంటాము, ఇమిగ్రేషన్. సింపుల్ చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇమిగ్రేషన్, అంటే వెళ్ళిపోవడం. దీని సింపుల్ మనం ఎక్సోడస్ అంటాము, దీన్ని మనం సింపుల్గా ఇన్ఫ్లక్స్ అంటాము. లోపలికి వస్తే ఇన్ఫ్లక్స్, బయటికి వెళ్ళిపోతే ఎక్సోడస్. సో ఇప్పుడు ఒక అందరూ కూడా క్వశ్చన్ చేశారనమాట, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు శ్రీలంకన్ పరంగా అంటే అప్పుడు చెప్పారనమాట, మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది 2019లో. ఆ టైం కల్లా ఎవరైతే ఇండియాలో ఉంటూ మనకి లీగల్గా ఉన్నారో వాళ్ళని గుర్తించింది. ముఖ్యంగా ఎల్టీవీస్ అంటారు, లాంగ్ టర్మ్ వీసాస్. రూల్ ఏంటంటే లాంగ్ టర్మ్ వీసా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తామన్నమాట, సిటిజన్షిప్ ఇస్తాము. కానీ ఎల్టీవీస్ అని ఎవరికి లేవన్నమాట, శ్రీలంకన్స్కి లేవు. ఇక్కడ మేజర్ కన్సర్న్ వచ్చి మిగతా వాళ్ళందరూ వేరు, శ్రీలంకన్స్ వేరు. అలాంటి వాళ్ళ కోసం ప్రజెంట్ మన దేశం ఇక్కడ రిలీఫ్ ఇచ్చిందంట. ఎవరికక్కడ, రిఫ్యూజీస్కి అన్నాడు. ఇది కంటెంట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఫస్ట్ స్టెప్, వాలంటరీగా వెళ్ళిపోతాను అన్న వాళ్ళని పంపించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇండియాలో ఉండిపోయే వాళ్ళని మన ఇక్కడ వాళ్ళని మనతో కలిపేసుకోవాలి, లైక్ ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో మన వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళని మన భారతీయులాగా చూడాలి అంటున్నాడు అనమాట. సో ఇది ఇష్యూ. అక్కడ ప్రపంచ దేశాలు చాలా కంట్రీస్ అనే పీపుల్ వచ్చి ఇండియాలో సెటిల్ అవుతుంటే పాపం ఇక్కడ మనకి శ్రీలంకన్స్ మాత్రం కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దానికి సరైన డేటా లేకపోవడం, వాళ్ళు అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం, ఇండియా పెట్టిన కొన్ని రూల్స్, ముఖ్యంగా ఎల్టీవీస్ ఇలాంటివి లేకపోవడం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు ఒక భయంగా ఉన్నారనమాట. అలాంటి భయాన్ని పోగొట్టిందనమాట. అందుకే మనం ఏం చెప్పామన్నమాట, రిలీఫ్ అన్నాము. వాళ్ళకి ఒక రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ అంటే మీనింగ్ వచ్చి ఉపశమనం. మన దాన్ని సింపుల్గా సొలేస్ అంటాము. సొలేస్ అంటే ఉపశమనము అని చెప్పొచ్చు. సో మనం రీసెంట్గా ఒక మూవీ చూసాం, లేటెస్ట్గా వచ్చింది కదా, ఫేమస్ సినిమా, బాగా హిట్ అయింది. ఒకటి టూరిస్ట్ ఫ్యామిలీ, ఇంకో మూవీ ఉంది ప్రభాస్ మూవీ ఛత్రపతి. ఒకటి టూరిస్ట్ ఫ్యామిలీ. ఈ రెండు కూడా సేమ్ మూవీస్ కదా, అంటే సేమ్ చెప్పొచ్చు. వాళ్ళు అక్కడ హీరోయిన్ అనమాట శ్రీలంకన్, వీడు కూడా ఇక్కడ శ్రీలంక నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అవుతారు. ఓకేనా. 2009లో శ్రీలంకలో వార్ అనేది ఆగిపోయింది. ఇది అక్కడ విషయం అనమాట. చూద్దాం అంటే ఏ విధంగా ఈ యొక్క కొత్త ఆర్డర్, అంటే ముఖ్యంగా ఎక్సెప్షన్స్ ఇస్తున్నారు కదా, ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు కొంతమందికి, అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది. అలాగే మనం ఒక సొల్యూషన్ చూపించాలి శ్రీలంకన్ పీపుల్కి. సో మనం వాళ్ళని ఎలా చేస్తే బెటర్ అంటున్నాడు. ఓకే, అది ఇప్పుడు మన ఎడిటోరియల్. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, ద ఫార్ములేషన్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ ఎగ్జంప్షన్ ఆర్డర్ 2025 నోటిఫైడ్ బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆన్ September 1. ఈ విషయాన్ని బయట చెప్పినారంటే మన హోమ్ అఫైర్స్ మినిస్టర్ అంట, ఆయన చెప్పారు September 1. ఏమని చెప్పారు, ఫార్ములేషన్ ఆఫ్ అన్నాడు. అక్కడ ఫార్ములేషన్ అనే పదం చెప్పాడు. ఫార్ములేషన్ ఒక మీనింగ్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి క్రియేషన్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్, ఒక మీనింగ్ వచ్చి క్రియేషను.
సో ఏం క్రియేట్ చేస్తారనమాట ఫర్ ద ఇమిగ్రేషన్. సో ఇమిగ్రేషన్ అన్నాడు. ఇమిగ్రేషన్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోవడం, సెటిల్ ఇక్కడ సెటిల్ అవుతారు కాబట్టి మనం దీని సింపుల్గా ఇన్ఫ్లక్స్ అన్నాము. అంటే సింపుల్ చెప్పాలంటే ఇన్కమింగ్ అని చెప్పొచ్చు, లోపలికి వచ్చి సెటిల్ అవుతున్నారు. దిస్ ఈజ్ అపోజిట్ టు ఎమిగ్రేషన్ అని చెప్పొచ్చు. మనం ఇలా కూడా చెప్పొచ్చు, బయటికి వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాట్రియేషన్, తిరిగి వస్తే రీపాట్రియేషన్ అని మనం చెప్పవచ్చు. యాక్చువల్గా ప్యాట్రియేట్ అంటాడు. ప్యాట్రియేట్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం ఇటు అటు. సో ప్యాట్రియేట్ అంటే మీనింగ్ వచ్చి అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి దాన్ని సింపుల్గా పాట్రియేట్ అన్నాడు. దాని ఓన్ ఇక్కడ ఎక్స్ రీపాట్రియేషన్ అంటే మీనింగ్ వచ్చి రిటర్న్, తిరిగి మళ్ళీ వస్తున్నారు కాబట్టి రిటర్న్ అంటున్నాడు. సో ముఖ్యంగా ఫారినర్స్కి ఇమిగ్రేషన్స్కి అంటే వచ్చిన వాళ్ళకి ఒక చట్టం తీసుకొచ్చారు, నోటిఫై అన్నాడు. NOTIFI నోటిఫై అంటే మీనింగ్ వచ్చి ఇన్ఫార్మ్డ్ బై, మనకు దీన్నే అప్రైజ్, సింపుల్గా చెప్పాలంటే ఇంటిమేట్ అంటాము. ఇంటిమేట్ మీనింగ్ వచ్చి వేరే మీనింగ్ వచ్చి ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇక్కడ బయటికి చెప్పింది ఎవరనమాట, ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ September 1 మనకి చెప్పారు. ప్రొవైడ్స్ గ్రేటర్ క్లారిటీ ఆన్, అక్కడ చాలా క్లారిటీ తెలిసింది మనకి. మనకు ఇప్పుడు అర్థమైందన్నమాట ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా ఉంటే యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలా ఉండకపోతే యాక్సెప్ట్ చేయకూడదు, ఒక క్లారిటీ వచ్చిందంట. ఇప్పుడు ఇది మనకు రావడం వల్ల, ఈ చట్టం రావడం వల్ల. ఆన్ సర్టన్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియాస్ ఇమిగ్రేషన్. అక్కడ ఆన్సర్ సర్టన్ ఇష్యూస్ అన్నాడు. అక్కడ ఇష్యూ అంటే నౌన్గా చెప్పండి, అక్కడ సర్టైన్ ప్రాబ్లం. ఒక మీనింగ్ వచ్చి ఇష్యూ అంటే మీనింగ్ వచ్చి పుస్తకము, ఒక మీనింగ్ వచ్చి ఇష్యూ అంటే గ్రాంట్ అని, సింపుల్గా చెప్పాలంటే పర్మిట్ అని కూడా చెప్పొచ్చు. సో అదే వీడు ఇక్కడ చెప్పడం అనమాట ఇష్యూ అన్నాడు. సో అక్కడ పక్కన రాస్తున్నాడు కన్సర్నింగ్ అన్నాడు. సో ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియాస్ ఇమిగ్రేషన్ ఫ్రేమ్వర్క్. అక్కడ ఆన్సర్ కన్సర్నింగ్ అన్నాడు. అక్కడ కన్సర్నింగ్ అంటే V4గా చెప్పాడు, అంటే వరీయింగ్ అనమాట. మనకు కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలో ఏం చేయాలో, అలాంటి డైలమాలో వచ్చిందనమాట ఈ యొక్క చట్టం, ఈ యొక్క బిల్ అనమాట. ఇది చెప్తుంది ఇండియాస్ ఇమిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అన్నాడు. ఇండియాస్ ఇమిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి స్ట్రక్చర్గా చెప్పచ్చు. మనకు దీన్ని సింపుల్గా అపారటస్ అంటాము. అపారటస్ అన్న ఫ్రేమ్వర్క్ అన్న స్ట్రక్చర్ అన్న ఒకటే. ఈట్ ఎగ్జామ్స్ ఏ సెట్ ఆఫ్ పీపుల్. ఈ చట్టం ఏం చేస్తుందంట, కొంతమందిని మినహాయిస్తుంది. ఈట్ ఎగ్జామ్స్ అన్నాడు. ఎగ్జామ్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్క్లూడ్ అంటే మీనింగ్ వచ్చి ఎక్సెప్ట్ అనమాట. ఇది కొంతమందికి బయట చేస్తుంది అనమాట, వాళ్ళని మినహాయిస్తుంది. ఎవరిని అనమాట, ఏ సెట్ ఆఫ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆర్ అదర్ వ్యాలిడ్ ట్రావెల్ డాక్యుమెంట్. సో కొంతమందికి ఇక్కడ మనకి ఏం చెప్పానమాట, నో వీసా నో పాస్పోర్ట్ అనమాట. సో నో వీసా నో పాస్పోర్ట్ అని చెప్పి కొంతమందిని ఇక్కడ మినహాయిస్తుంది అనమాట. ఎవరంటే వాళ్ళు డాక్యుమెంట్ అండ్ వీసా టు ఎంటర్, ఇండియాలోకి రావాలన్నా, ఇండియాలో స్టే చేయాలన్నా, ఇండియా విడిచి వెళ్ళిపోవాలన్నా, ఆన్ ఎగ్జిట్ ద కంట్రీ అపార్ట్ ఫ్రమ్ స్పెసిఫైడ్ సెట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఇండియాలో ఉన్న కొంతమంది వాళ్ళకు కూడా ఇవి అక్కర్లేదన్నమాట. కొంతమంది స్పెషల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకైతే ఇండియాలో ఉన్న వాళ్ళకి పాస్పోర్ట్ వీసా అక్కర్లేదన్నమాట, ఉండొచ్చు. దాంతోపాటు రాశాడు పక్కన నేపాల్ అండ్ భూటాను. అలాగే నేపాల్ నుంచి ఇండియాకి రావచ్చు, ఇండియాలో ఉండొచ్చు, కావాలంటే వెళ్ళిపోవచ్చు. వాళ్ళకు కూడా వీసా పాస్పోర్ట్ అనేవి ఏమీ అక్కర్లేదు, వాళ్ళకి మినహాయింపు ఉంది. ముఖ్యంగా నేపాల్ భూటాన్. తర్వాత టిబెటన్ రిఫ్యూజీస్ అన్నాడు. టిబెటన్ నుంచి వచ్చే శరణార్థులు, వాళ్ళకు కూడా అంత అనమాట, కావాలంటే వచ్చే ఉండిపోవచ్చు అనమాట, వాళ్ళకు కూడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. 6 రిలీజియస్ మైనారిటీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అన్నాడు. 6 రిలీజియస్ మైనారిటీస్ అంటే ఆ దేశంలో వాళ్ళు మతపరంగా తక్కువ సంఖ్యలో ఉంటారు కదా, వాళ్ళు ఇంగ్లీష్ ఏమంటారు, మైనారిటీస్. ఏంటి అక్కడ మనం ఎక్కువ చూస్తాం, హిందువులు సిక్కులు, మనం రాసాం కదా, హిందువులు సిక్కులు క్రిస్టియన్స్ పార్సీలు
బౌద్ధులు వీళ్ళందరూ వస్తారన్నమాట. ఒకటి హిందువులు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, ఇలా వీళ్ళందరూ దేంట్లోకి వస్తారనమాట, దీంట్లోకి వస్తారు. సో పక్కన చెప్పినాను అక్కడ. సో పక్కన అలాగే జైన్స్ వీళ్ళు కూడా అనమాట. సో వీళ్ళందరూ వస్తారనమాట. 6 అంటే పక్కన చెప్పాడు అనమాట, వీళ్ళకి కూడా ఉందంట ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. మీరు పాకిస్తాన్ నుంచి ఇండియా రావచ్చు. ఎప్పుడు రావచ్చు అనమాట, మీరు ముస్లిం అయి ఉండకూడదు. ముస్లిం అవ్వకుండా ఇందులో ఏదైనా పర్వాలేదు అనమాట, మీరు ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వచ్చు. అలాగే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్, మీరు అక్కడి నుంచి ముస్లిం కాకపోతే చాలు వచ్చి అక్కడ సెటిల్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. సో పక్కన అండ్ పాకిస్తాన్ అండ్ శ్రీలంకన్ తమిళ్. ఇప్పుడు అనమాట ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ లిస్టులో కూడా యాడ్ అవుతారనమాట శ్రీలంకన్ తమిళ్స్ అనమాట. వాళ్ళకు కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు లేదనమాట. సో ఏ సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ ఈజ్ ద రెఫరెన్స్ టు ద శ్రీలంకన్ తమిళ్ రెఫ్యూజీస్. దీంట్లో గొప్పగా మనం చెప్పాల్సింది సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అన్నాడు. ఇక్కడ ఈ ఆస్పెక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఒక మంచి ఫీచరు, ఒక మంచి వ్యూ, ఒక మంచి పాయింట్. దీంట్లో సిగ్నిఫికెంట్ అన్నాడు. సిగ్నిఫికెంట్ అంటే మీనింగ్ వచ్చి సేలియంట్. సేలియంట్ అంటే అర్థం ఏంటంటే ఇంపార్టెంట్. అక్కడ చూసి చెప్పాడు చూసారా, అంటే అక్కడ వాడు మెన్షన్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాదు, పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, నేపాల్, భూటాన్ ఇవేవి కాదు. ఇక్కడ ఎక్కువగా సఫర్ అవుతుంది ఎవరన్నమాట అంటే మన శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇది వాళ్ళకి మాత్రం చాలా మంచి విషయం అనమాట. సో శ్రీలంకన్ తమిళ్స్, తమిళ్ రిఫ్యూజీస్ విత్ మెనీ లివింగ్ ఇన్ తమిళనాడు సిన్స్ 1990. 90 నుంచి ఇండియాకి వచ్చి వీళ్ళని సెటిల్ అయిపోయారు అనమాట. అంటే అరౌండ్ ఇది ఒక 10-35 ఇయర్స్ అవుతుంది అనమాట వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి. అలాంటి వాళ్ళు సడన్గా వెళ్ళిపోండి అంటే వెళ్ళలేరు కదా. సో ఇది వాళ్ళకు మంచి ఒక రిలీఫ్ అనమాట. ముఖ్యంగా మిగతా వాళ్ళకి పర్లేదు, కొన్ని వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ ఉంది, వీళ్ళే మాత్రం కొంచెం ఇక్కడ బ్యాడ్గా ఉన్నారు. పైగా వీళ్ళు ఒక బ్యాడ్ టాక్ ఉంది. ఏంటా బ్యాడ్ టాక్ అనమాట, ఇల్లీగల్ మైగ్రెంట్స్. సో ద ఆర్డర్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ ఫోర్సిబుల్ అంటాడు రీపాట్రియేషన్. ఈ ఆర్డర్ ఏం చేస్తుంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నాడు. ప్రొటెక్ట్ అంటే మీనింగ్ వచ్చి సేఫ్ గార్డ్ చేస్తుంది. సేఫ్ గార్డ్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ డిఫెండ్ చేస్తుంది లేదా గార్డ్ చేస్తుంది అన్నాడు. ఎక్కడి నుంచి అనమాట, ఈ యొక్క ఫోర్సిబుల్ రీపాట్రియేషన్ అన్నాడు. ఫోర్సిబుల్ అన్నాడు. ఫోర్సిబుల్ అంటే కంపల్సివ్, వాళ్ళని ఫోర్స్ చేసేసి ప్రెజర్ చేసేసి మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అనడానికి ఇంకా ఛాన్స్ లేదనమాట. ఇక మీదట ఏ రాష్ట్రంగా మన ఎవరు కూడా అలా అనలేరు. మీరు వెళ్ళిపోండి మీ దేశానికి, మా దేశంలో ఉండొద్దు అనే హక్కు ఎవరికి లేదు. అలాగే గవర్నమెంట్స్ కూడా పంపించలేమన్నమాట వాళ్ళని ఫోర్సిబుల్గా. ఫోర్సిబుల్ రీపాట్రియేషన్, రీపాట్రియేషన్ అన్నాడు. రీపాట్రియేషన్ అంటే మీనింగ్ వచ్చి రిటర్న్ అంటే సెండ్ దమ్ బ్యాక్. వాళ్ళకి వాళ్ళు కావాల్సి వెళ్ళిపోవచ్చు, వాలంటరీ అంటారు, అంటే స్వచ్ఛందంగా తప్ప ఫోర్సిబుల్గా వెళ్ళి పంపే ఛాన్స్ అధికారం అనేది ఎవరికి లేదంట. అలాంటి చట్టం తీసుకొచ్చింది మన గవర్నమెంట్. సో టు శ్రీలంక ద స్టిపులేషన్స్ బీయింగ్ దట్ దే షుడ్ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ ద కంట్రీ. కాకపోతే ఇప్పుడు రూల్ పెట్టిందనమాట. అక్కడ స్టిపులేషన్ అన్నాడు. ఇక్కడ మీనింగ్ అంటే కండిషన్ లేదంటే రూల్. బాగానే ఉంది. కాకపోతే అందరూ శ్రీలంకన్ అందరూ కూడా హ్యాపీగా ఉండే లోపే ఇక్కడ ఒక కండిషన్ పెట్టిందంట. శ్రీలంకన్స్ని ఎవరు కూడా ఫోర్సిబుల్గా పంపించారు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెబుతుంది. కండిషన్ పెట్టింది అక్కడ. ఏం కండిషన్ అయితే చూద్దాం. దట్ దే షుడ్ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆన్ January 9, 2015. ఎవరైతే 2015 Jan 9th లోపు వచ్చి ఇండియాలో సెటిల్ అవుతారో ప్లస్ వీళ్ళందరూ మళ్ళీ కూడా రిజిస్టర్ అవ్వాలి. ఇలాంటి వాళ్ళు మేము ఏం చేయమన్నమాట, ఫోర్స్ఫుల్గా పంపించం అని చెప్పింది. పక్కన చెప్పి చూద్దాం. సో షెల్టర్ ఇన్ ద కంట్రీ యాజ్ ఆన్ January 9, 2015 అండ్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్. వాళ్ళగా రిజిస్టర్ అయి ఉండాలి ఇక్కడ ఉంటున్నట్టు. ఇన్ ద లాస్ట్ 30 odd years neither the union government nor Tamil Nadu government had drawn up any unilateral plan అన్నాడు. ఇప్పుడు దాకా మన సెంటర్ కానీ స్టేట్ కానీ ఒక్క ప్లాన్ కూడా తీసుకురాలేదు. ఎనీ యూనిలాటరల్ అన్నాడు. అంటే సింగిల్ అని చెప్పచ్చు, లేదంటే
డైరెక్ట్ అనమాట. ఇది ఇప్పుడు మిస్టేక్ కాదు, ఎప్పటి నుంచి యాక్చువల్గా తమిళలో చిక్కు సెటిల్ అవుతున్నారు శ్రీలంకన్స్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇది తెలిసి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అప్పట్లో పంపించేస్తే ఏదైనా అయ్యేది, ఇప్పుడు దాకా ఉంచేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి కొన్ని రూల్స్ పెడుతున్నారు అనమాట. అదే మెన్షన్ చేస్తున్నాడు, ఈ పని ఏదో అప్పుడు చేసుంటే బాగుండేది కానీ ఎవరూ చేయలేదంట. చేసే పవర్స్ ఉన్న సెంట్రల్లో చేయలేదు, స్టేటు చేయలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది కానీ దానికి కండిషన్ పెడుతుంది అనమాట. ఇది కండిషన్ టు సెండ్ దెమ్ బ్యాక్. ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్ ద సివిల్ వార్ ఇన్ శ్రీలంక ఇన్ 2009, శ్రీలంకలో ప్రజా వ్యతిరేకత సివిల్ వార్ అనేది 2009లో ఎండ్ అయిపోయిందంట. బోత్ ద గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ డూయింగ్ దేర్ బిట్ అన్నాడు. అక్కడ ఎంతో కొంత చేశారనమాట. దేనికనమాట, టు ఎన్షూర్ దేర్ వెల్ఫేర్. మన వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో వీళ్ళు పంపించకపోగా మనం తిరిగి మన వాళ్ళు ఈ వీళ్ళకి శ్రీలంకన్స్కి వాళ్ళ వెల్ఫేర్ మన వాళ్ళు సాయపడ్డారంట. వెల్ఫేర్ అంటే మీనింగ్ వచ్చి వెల్ బీయింగ్ అనమాట, అంటే తెలుగులో సంరక్షణ. అప్పుడే పంపించాల్సింది, పంపకుండా మన వాళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఉన్నారు, వాళ్ళకి సాయం చేశారు అన్నాడు. సో అయినప్పటికీ yet శ్రీలంకన్ తమిళ్స్ వర్ నాట్ ఇంక్లూడెడ్ when the Union government amended Act the Citizenship Act 6 years ago to provide citizenship. అంతా బాగానే ఉంది, మన ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ అందరూ వీళ్ళకి బాగానే చూస్తున్నారు, అంతా బాగుంది. కానీ వీళ్ళని ఇక్కడ ఏంటన్న ప్రాబ్లం అన్నమాట, మన వీళ్ళని సిటిజన్సే గుర్తించట్లేదు, వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదు అనమాట, సిటిజన్షిప్ ఇవ్వట్లేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. సో 6 years ago to provide citizenship to the 6 non-Muslim groups from 3 Muslim మెజారిటీ కంట్రీస్. మనకు రూల్ ఏంటనమాట, ఎవరైతే నాన్ ముస్లిం అవ్వాలి వాళ్ళు ఫ్రమ్ ద ముస్లిం కంట్రీ అయి ఉండాలి. ఒక రూల్ బాగా చూడండి, వచ్చేవాడు ముస్లిం అవ్వకూడదు, అలాగే ఆడిది వచ్చే కంట్రీ అవ్వాలన్నమాట, ముస్లిం కంట్రీ అవ్వాలి. పక్కన చెప్పాడు నాన్ ముస్లిం 6 నాన్ ముస్లిం గ్రూప్స్ ఫ్రమ్ 3 ముస్లిం మెజారిటీ కంట్రీస్. దస్ ద ఆర్డర్ గివ్స్ తమిళ్ రిఫ్యూజీస్ సమ్ రిలీఫ్. ఒకప్పట్లో వీళ్ళు అక్కడ దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఐ థింక్ శ్రీలంక అనేది ఏంటనమాట, ముస్లిం దేశం కాదు, వీళ్ళు ఏంటనమాట ముస్లిమ్స్ కాదు, అందువల్ల వాళ్ళకి అప్లై చేసిన రూల్స్ వీళ్ళకి అప్లై అవ్వలేదు. సో ఇలాంటి సందర్భంలో వీళ్ళకి అందరూ కూడా ఇల్లీగల్గా ఉన్నారు. ఈ సందర్భంలో మన గవర్నమెంట్ తీసుకొచ్చింది వీళ్ళకి ఒక రిలీఫ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి రిలీఫ్ అనమాట, 2015 చెప్పగా అప్పుడు దానికన్నా ముందు వచ్చిన వాళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సేఫ్టీ, అంటే ఇక్కడ మన గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చింది అన్నాడు. అయినప్పటికీ హవెవర్ దే ఆర్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇప్పటికీ శ్రీలంకన్స్ గురించి రిఫ్యూజ్ గురించి మనకి ఇప్పటికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట, వాటికి సమాధానం దొరకలేదు. గవర్నమెంట్ మనకి ఈ ఆర్డర్ తీసుకొచ్చినా సరే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వెదర్ ద రిఫ్యూజీస్ విల్ బి ఏబుల్ టు షేక్ ఆఫ్ అన్నాడు. అక్కడ ఆన్సర్ షేక్ ఆఫ్. అక్కడ షేక్ ఆఫ్ అంటే మీనింగ్ వచ్చి లాస్, కోల్పోవడం. సరే, ఈ కొత్తగా తెచ్చిన చట్టం ఇప్పుడైనా సరే శ్రీలంకన్స్కి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే పేరు ఉంది కదా, అది పోతుందా అంటే ఇప్పటికీ డౌట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు అప్లై రూల్స్ వీళ్ళకి అప్లై అవ్వట్లేదు. వీళ్ళు ముస్లిమ్స్ కాదు, ఇక వీళ్ళందరూ కూడా ముస్లిం కంట్రీ నుంచి రాలేదు, అలాగే వీళ్ళందరూ కూడా నాన్ ముస్లిమ్స్ అనేవాళ్ళు కాదు. సో కాబట్టి ఇప్పటికీ డౌట్ ఉందన్నమాట వీళ్ళ మీద. ఏమని, షేక్ ఆఫ్ దేర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ట్యాగ్ అనమాట. ఆ పేరు పోతుందా, ఈ చట్టం వచ్చింది కదా ఇప్పుడైనా సరే ఇది నేమ్ పోతుందని చెప్పి మనం క్వశ్చన్ చేస్తున్నాడు. ఏ హడెల్ ఇన్ దేర్ అప్లయింగ్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్. ఇప్పటికీ వీళ్ళకి ఒక హడెల్ ఉందంట, HURDLE. హడెల్ నౌన్గా చెప్పండి. హడెల్ అంటే మీనింగ్ మనం ఏం చెప్తాము, అబ్స్టాకెల్. మనకు దీన్ని ఏమంటాము, బారియర్స్. బారియర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ బారికేడ్, నథింగ్ బట్ ఆన్సర్ హ్యాంపర్. మనకు దీన్నే హిండ్రెన్స్ అంటాము. మనం ఎక్కువ రాసిన మాత్రం బాటిల్ నెక్ అని రాస్తాము. ఇప్పుడు కొన్ని వీళ్ళు తిరిగి ఏమన్నా కొన్ని కొత్తగా అప్లై చేసుకుందామా సిటిజన్షిప్ కోసం అంటే దానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం దాన్ని ఎక్కడ హడెల్స్ అంటున్నాము. చూద్దాం ఏంటంటే, బై రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. అయితే వాళ్ళు ఏ విధంగా ఇండియాలోకి రావాలి, ఇండియాలో రావాలంటే అంటే సపోజ్ ఇండియన్ సిటిజన్షిప్ పొందాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటవి, బై రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 5 ఆఫ్ ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ అంట 55, లేదా ఆర్ బై న్యాచురలైజేషన్ అన్నాడు. న్యాచురలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇండియాకి వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యి ఇండియాలో రూల్స్ ఫాలో అవుతూ అలా కొంతకాలం ఉన్నప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తామన్నమాట,
మనం అక్కడ సహజంగానే వాళ్ళని ఏం చేస్తాం, మనం ఇండియన్ సిటిజన్స్గా మనం గుర్తిస్తాం, అలా అవ్వాలి. లేదా అండర్ సెక్షన్ ఆఫ్ 6 ద యాక్ట్ ఈస్ దట్ దే ఆర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ యాజ్ పర్ ద లా. ఇవన్నీ వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. కాబట్టి చట్ట ప్రకారం చూస్తే ఇప్పటికీ కూడా శ్రీలంకన్స్ ఏంటనమాట, ఇల్లీగల్ మైగ్రెంట్సే. అక్కడ వాళ్ళ రిలీఫ్ ఉంది అంతే, కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు కొన్ని నామ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళకున్న ఒక నేమ్ ఏంటంటే, చట్టపరంగా చూస్తే ఇల్లీగల్ మైగ్రెంట్సే. వాళ్ళు దాన్ని అప్లై చేయలేకపోతున్నారు. దానికి కొన్ని హడల్స్ ఉన్నాయి. when the refugees are not considered eligible to apply for long term visa, ఫస్ట్ ఎల్టీవీ వచ్చిన వాళ్ళకే మనం ఏం చేస్తాం అనమాట, సిటిజన్షిప్ ఇస్తున్నాము. ఇక్కడ శ్రీలంకన్స్కి ఎల్టీవీస్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇక్కడ ఏం కాదనమాట, సిటిజన్స్ కాదు. బాగా చూడండి, ఒకడు రిఫ్యూజీగా వచ్చి వాడికి ఎల్టీవీ వస్తే వాడు ఏమవచ్చు అనమాట, ఇక్కడ సిటిజన్షిప్ పొందొచ్చు. కానీ ఇక్కడ శ్రీలంకన్స్ ఏంటనమాట, వీళ్ళకి ఎల్టీవీస్ రావట్లేదు కాబట్టి వీళ్ళకి ఏంటనమాట సిటిజన్షిప్ రాదు. సో అక్కడ వీళ్ళేంటనమాట ఇల్లీగల్ మైగ్రెంట్సే. ఇది చట్టపరంగా అన్నాడు. పక్కన చెప్పండి, when the refugees are not considered eligible to apply for long term visa LTV, it is doubtful whether they will be able to seek citizenship. LTV వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం ఏం చేస్తామన్నమాట, సిటిజన్షిప్ ఇస్తున్నాం కదా, మరి వీళ్ళకి ఎల్టీవీ రాదు కదా. ఎవరికి ఎల్టీవీ రాదనమాట, శ్రీలంకన్స్కి. ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ దే విల్ బి ఏబుల్ టు సీక్ సిటిజన్షిప్ అని అర్థం ఏంటి, అక్కడ శ్రీలంకన్స్కి ఎల్టీవీస్ రాదు. ఎల్టీవీస్ విల్ ఎనేబుల్ దేర్ గెయిన్ఫుల్ అన్ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా అక్కడ ఆన్సర్ క్వశ్చన్ రాశాడు చూడండి, ఎనేబుల్ అని రాశాడు. ఎనేబుల్ అన్నాడు. ఎనేబుల్ అంటే ఒక మీనింగ్ మనం ఏం చెప్పచ్చు, స్ట్రెంథెన్. సో అక్కడ పక్కన చెప్పండి, ఎనేబుల్ అంటాడు అనమాట. ఏంటి ఎనేబుల్ చేస్తుంది, సో దేర్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్. అక్కడ వాళ్ళకి గెయిన్ఫుల్గా ఎంప్లాయ్మెంట్ అంటే ఎల్టీవీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, మూడోది హైయర్ స్టడీస్ చదువుకోవచ్చు. ఈ మూడు వస్తాయి ఎవరి వల్ల, ఎల్టీవీస్. అక్కడ చూడండి గెయిన్ఫుల్ అన్నాడు. గెయిన్ఫుల్, గెయిన్ఫుల్ అంటే అడ్జెక్టివ్. గెయిన్ఫుల్ అంటే మీనింగ్ వచ్చి లూక్రేటివ్. గెయిన్ఫుల్ అంటే మీనింగ్ వచ్చి ప్రాఫిటబుల్. గెయిన్ఫుల్ అంటే లాభంతో కూడిన అని మనం చెప్పొచ్చు. సో ప్రాఫిటబుల్, ఎనేబుల్. సో ఎంప్లాయ్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద రన్అప్ అన్నాడు అనమాట టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్. ఇన్ ద రన్అప్ అంటే అప్రోచ్. రన్అప్, రన్అప్ నౌన్గా చెప్పండి, మీనింగ్ వచ్చి అప్రోచ్. అక్కడ ఇన్ ద రన్అప్ అంటాడు అనమాట. ఇన్ ద రన్అప్ టు ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 9 ద మినిస్ట్రీ హ్యాడ్ జస్టిఫైడ్ దేర్ ఎక్స్క్లూజన్ అండ్ హ్యాడ్ టేకెన్ ద స్టాండ్. ఇప్పుడు చెప్పింది అనమాట, మేము ఎందుకు శ్రీలంకన్స్కి ఎల్టీవీస్ ఇవ్వట్లేదు, మేము ఎందుకు వాళ్ళని ఇలా మన అక్కడ ఇల్లీగల్గా చూస్తుందని చెప్పి అక్కడ కొన్ని రూల్స్ చెప్పిందంట. పక్కన చెప్పండి చూడండి, ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది సిటిజన్షిప్ అన్నాడు. ఎనాక్ట్మెంట్ అన్నాడు. ఇంగ్లీష్లో యాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, చట్టం. ఎనాక్ట్ అంటే మీనింగ్ ఏంటి, చట్టం చేయడం, లీగలైజ్. ఇది వెర్బ్. పక్కన ఏం చేసాడు, మెంట్, నౌన్. ఎనాక్ట్మెంట్ అంటే చట్ట రూపం దాల్చడం, లైక్ చట్టంగా మార్చడం. ఓకేనా. సో ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటే మోడిఫికేషన్స్, మీకు తెలుసు అమెండ్మెంట్స్. సో యాక్ట్ 9 ద మినిస్ట్రీ హ్యాడ్ జస్టిఫై. జస్టిఫై అంటే న్యాయం చేసింది, చెప్తుంది. దేర్ ఎక్స్క్లూజన్, అప్పట్లో ఎందుకు శ్రీలంకన్స్ వీళ్ళు పక్కకు పెట్టారో చెప్తుంది. అండ్ హ్యాడ్ టేకెన్ ద స్టాండ్ దట్. అక్కడ స్టాండ్ అంటే మీనింగ్ వచ్చి డిసిషన్. అక్కడ మనం అంటాం కదా, మీ స్టాండ్ ఏంటి అంటారు, మీ స్టాండ్ ఏంటి అంటారు. అక్కడ మీనింగ్ వచ్చి మీ స్టాండ్ అంటే స్టాండ్స్ ఏంటి, మీ యొక్క ఐడియా ఏంటి, మీ యొక్క బిలీఫ్ ఏంటి అని చెప్పొచ్చు. సింపుల్ చెప్పాలంటే మీ యొక్క యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. స్టాండ్ సింపుల్ చెప్పాలి డిసిషన్, అలా అర్థం చేసుకోండి. సో అక్కడ ఒక స్టాండ్ ఇస్తుంది అనమాట. అంటే వాళ్ళకు రూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ కూడా, అవి చెప్తుంది అనమాట. ఏంటవి అంటే దే ఎక్స్క్లూజన్ అండ్ హ్యాడ్ టేకెన్ ద స్టాండ్ దట్ దే వర్ అమాంగ్ ద ఎలిజిబుల్ ఎల్టీవీ అంట. ఎవరైతే ఎల్టీవీస్లో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకే వచ్చింది. ఇఫ్ దే కుడ్ ప్రూవ్ దట్ దే హ్యావ్ బిన్ విక్టిమ్స్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ దేర్ కంట్రీస్ ఆఫ్ ఆరిజన్. వీళ్ళు విక్టిమ్స్ అయి ఉండాలి. మీకు తెలుసు విక్టిమ్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు అనమాట, సఫరర్.
సో వాడు అక్కడ సఫర్ అయి ఉండాలి, మన దాని తెలుగులో బాధితులు అంటాం. అక్కడ వాళ్ళు మతపరమైన ఆపరేషన్ అంటే అణిచివేత దానికి గురై ఉండాలి. ద సెంటర్ వుడ్ డూ వెల్ ఇఫ్ ఇట్ అన్నాడు అనమాట లిబరలైజ్. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్ని కొంచెం లిబరలైజ్ చేయాలి అంటున్నాడు. లిబరలైజ్ అంటే మీనింగ్ వచ్చి లూజ్ చేయడం, నథింగ్ బట్ ఆన్సర్ కొంత సింప్లిఫై చేయడం. మనకు దీన్ని ఏమంటామంటే ఫెసిలిటేట్ అంటాము. ఇంకా కావాలంటే దీన్ని సింపుల్గా ఈజ్ అని చెప్పాలి. తెలుగు అంటాం కదా సరళీకృతం చేయడం. సరళీకృతం అంటే మీనింగ్ ఏంటి? సింప్లిఫై. రూల్స్ ఎక్కువ పెట్టకుండా ఏమన్నా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ ఒక్కలు అక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళ కోసం కొన్ని రూల్స్ని ఏమన్నా లిబరలైజ్ చేస్తే బాగుంటుంది. ఈచ్ స్టాండ్ డిసిషన్ ఆన్ ఎల్టీవీస్ ఫర్ ద డిజర్వింగ్ అమాంగ్ ద శ్రీలంకన్ తమిళ్ రిఫ్యూజీస్. డిజర్వింగ్ అంటే ఎలిజిబుల్, డిజర్వింగ్ అంటే అడ్జెక్ట్గా చెప్పొచ్చు. అక్కడ మీనింగ్ వచ్చి ఎలిజిబుల్ అని లేదంటే క్వాలిఫైడ్ అని చెప్పొచ్చు. సో వీళ్ళని ఇక్కడ మనం తీసుకొచ్చి వీళ్ళకి మనం ఫేవర్ చేయడం కోసం రూల్స్ కొంచెం లిబరలైజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నారు. ద సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ ఫర్ టిబెటన్ రిఫ్యూజీస్ కెన్ బి ఏ మోడల్. మనం టిబెటన్స్ మనం ఒక రూల్ తెచ్చామన్నమాట. ఏంటంటే అది వాళ్ళకి మనం సిఆర్ ఇచ్చాం. సి అంటే సర్టిఫికెట్, ఐ అంటే ఐడెంటిటీ. వీళ్ళకి దుడ్డు సరిపోతుంది. వీళ్ళకి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనమాట. వీళ్ళు దాంతో హ్యాపీగా ఇండియాకి వచ్చేయచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అదే వాడిచ్చాడు. అలాగా వీళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందేమో. అప్పటికి సాధ్యం కాకపోతే మీరు టిబెటన్స్కి ఇస్తున్నారు కదా ఒక స్పెషల్గా మోడల్, అది ఫాలో అవ్వండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. సో రిఫ్యూజీస్ కెన్ బి ఏ మోడల్ అన్నాడు. ఏంటి అక్కడ? ఇట్ ఈస్ ఆల్సో టైమ్ దట్ ఇండియా అండ్ శ్రీలంక టుక్ ఎర్లీ స్టెప్స్ ఫర్ వాలంటరీ రీపాట్రియేషన్. ఇప్పటికైనా ఇండియన్ గవర్నమెంట్ శ్రీలంకన్ ఇద్దరూ కలిసి ఒక స్టెప్స్ తీసుకోండి. కొంతమంది ఎప్పుడో పారిపోస్తారు కానీ వాళ్ళ మనసంతా ఎక్కడ ఉంటుంది అనమాట, వాళ్ళ కంట్రీలో అంటే శ్రీలంకలో ఉంటుంది. కొంతమందికి తిరిగి వెళ్ళిపోవాలని ఉంటుంది. అలాంటి వాళ్ళని పంపించేయండి. ఎవరైతే స్వచ్ఛందంగా ఫోర్స్ఫుల్గా వద్దంటున్నాడు. సో అలాంటి వాళ్ళకి స్టెప్స్ ఫర్ వాలంటరీ రీపాట్రియేషన్ అలాంగ్ విత్ స్కీమ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అసిస్ట్, వాళ్ళకి కొంత సాయం కూడా చేసి పంపించమంటున్నారు. లోకల్ ఇంటిగ్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోవాలనుకున్న వాళ్ళని ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ వచ్చి మనలో మెచ్ అయిపోవడం. సో ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్, అది కూడా ఒక ఆప్షన్ అనమాట. టు సార్ట్ అవుట్ ద ఇష్యూ. సార్ట్ అవుట్ అంటే సాల్వ్ అని. సార్ట్ అవుట్ అన్నాడు. సార్ట్ అవుట్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ ఫిగర్ అవుట్ అని. ఫిగర్ అవుట్ అంటే మీనింగ్ వచ్చి సాల్వ్ అని. ఇది ఒక మెథడ్ అనమాట. మనం సాల్వ్ చేయొచ్చు ద ఇష్యూ. ఇష్యూ అంటే మీనింగ్ వచ్చి ప్రాబ్లం. ఫండమెంటల్లీ అంటే మన బేసికల్లీ ఇదంతా చేయాల్సింది ఎవరు? ద స్టేక్ హోల్డర్ షుడ్ అడాప్ట్ ఏ హ్యూమన్ అప్రోచ్ అన్నారు. ఇదంతా మీరు నేను చెప్పుకుంటే సరిపోదన్నమాట. దీన్ని చేయాల్సిందనమాట స్టేక్ హోల్డర్స్ అన్నాడు. అక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే దీంట్లో ఉన్నారో మెంబర్స్ వాళ్ళనమాట స్టేక్ హోల్డర్స్. అక్కడ మీనింగ్ వచ్చి కమిటీ మెంబర్స్ అని తీసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ అఫీషియల్స్. ఇది మన పని కాదు కదా, ఇది చేసేది ఎవరన్నమాట? ఒక కమిటీ వేస్తుంది గవర్నమెంట్, అయితే ఆ మెంబర్సు లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళే ఇది చేయగలరు. కాబట్టి వాళ్ళ గురించి ఫండమెంటల్లీ అంటే బేసికల్లీ ఏంటంటే ద స్టేక్ హోల్డర్స్ షుడ్ అడాప్ట్ ఏ హ్యూమన్ అప్రోచ్. అక్కడ ఆన్సర్లో షుడ్ అడాప్ట్ అన్నాడు. మనం ఎక్కువ చూస్తుంటాం ఏడిఓపిటి అడాప్ట్ అంటాడు. దీని పక్కన ఎప్పుడు కూడా ప్రిపరేషన్ రాసినప్పుడు టూ రాయకూడదు, అడాప్ట్. సో మనం ఏడిఏపిటి అడాప్ట్ అంటాడు, ప్రిపరేషన్ టూ చెప్పండి. అడాప్ట్ అంటే మీనింగ్ వచ్చి అడ్జస్ట్ అవ్వడం. అడాప్ట్ అడాప్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి అడాప్ట్ అంటే ఒక మీనింగ్ వచ్చి తీసుకోవడం, రిసీవ్. ఒక మీనింగ్ వచ్చి స్వీకరించుట అంటే మన ఎక్కువగా మతాన్ని స్వీకరిస్తారు. సచిన్ అడాప్టెడ్ అని చెప్పొచ్చు. సచిన్ అయితే దత్తత, మనం అంటాం కదా దత్తత తీసుకోవడం, ఓ మీనింగ్ అది, ఓ మీనింగ్ వచ్చి ఇది. నెక్స్ట్ వర్డ్ వచ్చి ఏడిఈపిటి అంటాడు. అడాప్ట్ ఈస్ అపోజిట్ టు ఇనెప్ట్ అని చెప్తాము. అడాప్ట్ ప్లస్ ఆన్స్ ఇన్ వస్తుంది, ఇలా చెప్పండి. అడాప్ట్ మనం యాక్చువల్గా నౌన్గా చెప్పొచ్చు, యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు. అడాప్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పర్ట్ అని చెప్తాము. ఇనెప్ట్ అంటే మీనింగ్ వచ్చి ఇన్ఎక్స్పర్ట్ అని చెప్తాము. సో దీన్ని మాత్రం ప్రిపరేషన్ టూ యాక్చువల్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. అడాప్ట్ ఏడిఓపిటి అడాప్ట్ అన్నట్టు. సో మనం అక్కడ మీనింగ్ ఇక్కడ రాసాం కదా. ఇప్పుడు ఎంబ్రేస్ అన్నాము.
ఒక మీనింగ్ వచ్చి ఎంబ్రేస్ అంటే హగ్ చేసుకోవడం కూడా ఎంబ్రేస్ అంటాడు. ఒక మీనింగ్ వచ్చి రిసీవ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇది ఎంబరాజింగ్ అంటాము, EMBARRASS అనమాట. ఎంబరాజ్ అంటే మీనింగ్ వచ్చి ఇరిటేటింగ్ అని చెప్పొచ్చు. ఇది ఇరిటేటింగ్. మనకు దీన్నే ఫ్రస్ట్రేట్ అంటాము, లేదంటే వెక్స్ అంటాము, ముఖ్యంగా చాగ్రిన్ అంటాము, CHAGRIN అలా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పిన వర్డ్స్ అండి. ఎంబరాజ్ అన్నాడు, మన అక్కడ చాగ్రిన్ అని రాసాము. ఇప్పుడు దాంట్లో వర్డ్ గ్రీన్ రాశాడు, గ్రీన్ వెర్బ్గా చెబితే మనకు దీన్నే లాఫ్ అంటాము. లాఫ్ చూసి మన పక్కన వాళ్ళు నవ్వుతే దట్ ఈస్ కాల్డ్ జస్ట్ అంటాము, లాఫ్ అంటాము. పక్క వాళ్ళు చూసి నవ్వుతే మాక్ అంటాము. మనకు దీన్నే స్నీర్ అంటాము. దీన్ని మనం జీర్ అంటాము. జీర్ అంటే స్కాఫ్ అంటాము. స్కాఫ్ అంటే డెరైడ్ అంటాము. డెరైడ్ అంటే డిస్డైన్ అంటాము. ఇవన్నీ సేమింగ్ అనమాట. మాకింగ్, టీజింగ్, మనకు దీన్నే టీజింగ్ అంటాము, లేదంటే ర్యాగింగ్ అంటాము. ఇవన్నీ ప్రిపరేషన్స్ పక్కన ఎట్ రావాలి. సో గ్రిన్, జస్ట్, మాక్, స్నీర్, జీర్, స్కాఫ్. మనకు దీన్నే స్కాన్ అంటాము, SCORN, స్కాన్ ఎట్ అంటాము. స్కాన్ రాసి ప్లస్ ఆన్సర్ రాసి మనం ఎట్ అంటాము. ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. డెరైడ్ అంటాడు. డెరైడ్, డిస్డైన్. సింపుల్ కాల్ మనం దీన్నే స్మైల్ ప్లస్ ఆన్సర్ ఏం చెప్తాము, ఎట్ అంటాము. CHU చకిల్, చకిల్ ప్లస్ ఆన్సర్ ఏమంటాము, ఎట్ అంటాము. ఇవన్నీ ఎట్ వస్తాయి. ప్రిపరేషన్, నవ్వడం, పక్క వాళ్ళు చూసి మనం లాక్ చేయడం, ఇవన్నీ వస్తాయి. చకిల్, ఎట్. మనం దీన్నే గిగిల్స్ అంటాం, GIGGLE. గిగిల్ ప్లస్ ఆన్సర్ ఏమొస్తుంది, ఎట్. సో మీరు రాసే ఎగ్జామ్లో మనం వర్డ్స్ని కరెక్ట్గా చెప్పగలగాలి. ఓకేనా? ఇక్కడ మనం చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. హీ డాష్ ఇన్ 2010. ఆప్షన్ 1 he adapted. 2 he adopted. 3 adapt. he dash in 2010. ఇక్కడ మనకి he ఉంది కదా, సబ్జెక్ట్ కేసు కదా, పక్కన కన్ఫర్మ్ చేయాలి, వెర్బ్ రావాలి. ఇక్కడ అప్పటికే చెప్పాడు 2010 నాడు కదా. ఇప్పుడు ఆన్సర్ ఏం కాదు, అడాప్ట్ కాదు. చూడండి బాగా, ఇక్కడ అడాప్ట్ ప్లస్ ఆన్సర్ మీద ఏం చెప్పాము, ఇన్. ఇప్పుడు చూడండి, హీ ఈస్ అడాప్ట్ ఇన్ క్రికెట్. ఇప్పుడు రైట్ ఆన్సర్. ఇక్కడ అడాప్ట్ ఎలా పనిచేసింది, అడ్జెక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసిన కరెక్ట్గా సెట్ అవ్వాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ చూడండి, అడాప్టెడ్ వెర్బా కదా, ఇది సబ్జెక్ట్ కేసు కదా, పక్కన వెర్బ రావాలి కదా, ఇది వెర్బే కదా, ఇదేంటిది అడ్జెక్టివ్, ఇది రాదు ఇక్కడ. చూసారా రాదు క్వశ్చన్. గ్రామర్ నేర్చుకోవడం వేరు, గ్రామర్ అప్లై చేయడం వేరు. ఇక్కడ చూడండి, అడాప్టెడ్ ఉందా, ఏం చెప్పి పక్కన ఆన్సర్ అడాప్టెడ్ 2 అన్నామా. ఇక్కడ మీరు ఇక్కడ రాసింది ఏంటి, ఇన్ అంటే మీరు ఎవరి కోసం రాశారు, 2010 కోసం. ఎవరి కోసం కాదనమాట, ఈ వెర్బ కోసం కాదు. అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఏ వెర్బ రాసినా దీంతో సంబంధం లేకుండా ఇన్ని ఎవరి కోసం రాశారు, 2010. ఇన్ని ఎందుకు రాశారు ఇక్కడ, ఇది ఒక ఇయర్ కాబట్టి. ఇక్కడ ఎవరు వచ్చినా మీకు సంబంధం లేదు. అది అర్థం ఏంటి, ఇక్కడ 2 రైట్ ఆన్సర్సే. సో ఇంగ్లీష్ అనేది ఇలాగే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట, డిఫరెంట్. ఓకేనా? చెప్పడం ఒకలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఒకలా ఉంటుంది. సో మనం చెప్పడం ఒకలా చెప్పేస్తారు అందరూ, చెప్పొద్దు, ఇలా చెప్పండి. సో గ్రామర్ అనేది చాలా డిఫరెంట్. సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి, చెప్తారు ఎగ్జాంపుల్. మన క్లాసులో ఏం చెప్తారు, మనకి సీనియర్ 2 అని చెప్తారా. మనకు మళ్ళీ ఏం చెప్పారు అక్కడ, సీనియర్ ప్లస్ ఆన్సర్ ఇన్ అని చెప్తే రాంగ్ అన్నారా, అంతే కదా. సో ఇక్కడ క్వశ్చన్ బాగా చూడండి, సీనియర్ ప్లస్ 2 రాయాలి, రైట్. కానీ ఇక్కడ సీనియర్ పక్కన ఇన్ కూడా రాయొచ్చు. చూడండి చెప్తాను చూడండి, హీ వాస్ సీనియర్ డాష్ ఢిల్లీ అన్నారు. మనం ఏం చేస్తాం, ఆప్షన్లో 2 ఉందగా 2 చెప్పేస్తాం, ఇలా చెప్పకూడదు. బాగా చూడండి, హీ వాస్ సీనియర్ డాష్ ఢిల్లీ. ఇక్కడ మనం ఏం చేస్తాము, బాగా చూడండి. ఇక్కడ సపోజ్ ఇదే క్వశ్చన్, హైదరాబాద్ వాస్ సీనియర్ డాష్ ఢిల్లీ అని అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ 2
బాగా చూడండి ఇక్కడ చూడండి సరే, ఇక్కడ సీనియర్ ప్లేస్ ఇందాక ఆన్సర్ ఏం చెప్పాం, 2 రాంగ్ అని చెప్పాం. ఇక్కడ 2 ఎందుకు రైట్ అంటున్నాం, ఇక్కడ కంపేర్ చేస్తాం. బాగా చూడండి, ఇక్కడ మనం ఎవరు కంపేర్ చేస్తున్నాము, హీ అనే మనిషిని తీసుకెళ్ళి పర్సన్, మన ఢిల్లీ అనే ప్లేస్తో కంపేర్ చేస్తున్నాము. ఇద్దరు వేరే, అసలు పర్సన్ వేరు, ఇక్కడ ప్లేస్ వేరు. అలాంటప్పుడు మీరు ఇక్కడ 2 రాయక్కర్లేదు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఒక ప్లేసు, ఢిల్లీ ఒక ప్లేసు. ఇప్పుడు మీరు ఏ రాయొచ్చు, ఆన్సర్ 2 రాయొచ్చు. ఇక్కడ చూడండి, హీ వాజ్ సీనియర్ ఎక్కడ, ఇన్ ఢిల్లీ అయిపోయింది. యాక్చువల్గా సపోజ్ దీన్ని మొత్తం పాస్ట్ అనుకోండి, ఒకప్పుడు అనుకోండి, ఒకప్పుడు ఇప్పుడు, ఓకేనా. అప్పట్లో వాడు ఏంటనమాట సీనియర్, తర్వాత వాడు చదువు ఆపేయడం వల్ల వాడు వెనకబడిపోయాడు అనమాట. అప్పుడు ఒకప్పుడు ఏంటంటే చూడండి, ఒకప్పుడేమో వాడు సీనియర్, ఒకప్పుడు జూనియర్. వీడు తర్వాత చదవలేదు, వీడు చదివాడు అనమాట. ఇప్పుడు రివర్స్ అయిపోద్ది కదా. ఇప్పుడు వీడు ఏమవుతాడు అనమాట, వీడు జూనియర్ అవుతాడు, వీడేమవుతుంది సారి సీనియర్ అవుతాడు, ఓకేనా. వీడు పాస్ట్లో సీనియర్ కానీ చదువు ఆపేశాడు, స్లో అయిపోయాడు, ఫెయిల్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ అక్కడ ఆగిపోయాడు. వీడు అప్పట్లో జూనియరే కానీ పాస్ అయ్యాడు, ముందుకు వచ్చాడు. అది అంటే అప్పట్లో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వాడు నాకు సీనియర్, ఇప్పుడు నాకు సీనియర్ కాదు అనమాట. అర్థమవుతుంది చెప్పేది. అంతేగాని చాలామంది చెప్పేస్తారు రూల్. ఏం చెప్పారు తెలుసా, చాలామంది చెప్పేస్తారు సీనియర్ పక్కన 2 రావాలి, తర్వాత ఇంటీరియర్ ప్లస్ 2 రావాలి అంటారు. ఇదంతా చెప్పడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా చెప్పకూడదు. ఒకవేళ మీరు రాసేది ఏ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అనుకోండి పర్లేదు, కానీ మీరు రాసే ఎగ్జామ్స్ ఏంటనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు రాసే ఎగ్జామ్స్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్. కాబట్టి సబ్జెక్ట్ మీరు అలా నేర్చుకోవాలి, అంతేగాని బై హార్ట్ చేసేసి సీనియర్ 2 ఇలా కాదు. అక్కడ దాకా ఎందుకు, ఒక చెప్తాను చూడండి ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. గుడ్ ప్లస్ ఎట్ రావాలి, గుడ్ ప్లస్ ఆన్ అనమాట, ఎట్ రావాలి. మా చూడండి గుడ్ ప్లస్ ఎట్. ఇప్పుడు చూద్దాం, హీ వాస్ గుడ్ డాష్ రష్యా అని రాశారు. నేను చెప్పాను గుడ్ ఎట్ అని చెప్పొద్దు. గుడ్ ప్లస్ ఎట్ చెప్పాలంటే ఇక్కడ మీరు పక్కన ఏదో స్కిల్ చెప్పు ఉండాలి, ఏదో టాలెంట్ చెప్పు ఉండాలి, అప్పుడు ఆన్సర్ ఎట్. ఇక్కడ చెప్పండి రష్యా, అదేం టాలెంటా కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చుంటుంది ఇన్. హీ వాజ్ గుడ్ ఇన్ రష్యా మనం బోల్ చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, హీ వాజ్ గుడ్ డాష్ క్రికెట్. క్రికెట్లో వాడికి ఏందన్నమాట ఇక్కడ స్కిల్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఎట్. ఇలా చెప్పాలి, అంతేగాని గుడ్డు ఎట్టు కాదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో ఇలా నేర్చుకున్న వాళ్ళకే జాబ్స్ వస్తాయి, అంతేగాని ప్రతి ఒక్కరిలాగా అందరూ చెప్పేస్తారు సీనియర్ 2 జూనియర్ 2 అలా వద్దు. అది బేసిక్ రూల్. మన 10th క్లాస్ నేర్చుకున్నాం ఆ ఎగ్జామ్ సరిపోతుంది, ఇప్పుడు రాసే ఎగ్జామ్స్కి సరిపోదు, ఓకేనా. సో అక్కడ ఆన్సర్ ఇప్పుడు చెప్పాం కదా, ఆన్సర్ అడాప్ట్ అని చెప్పామా, అది అలా మనం గుర్తుపెట్టిన వర్డ్స్. తర్వాత అందులో ఓడి రాశాడు, హ్యూమేన్ అనే పదం రాశాడు. ఏ రాశాడు హ్యూమేన్. ఒకటి హ్యూమన్, ఒకటి హ్యూమేన్, ఒకటి అర్బన్, ఒకటి అబ్బేన్, ఒకటి మారల్, ఒకటి మొరేల్. ఓకే, హ్యూమన్ అంటే మానవ సంబంధమైన, మన ఎక్కువ హ్యూమన్ బీయింగ్స్ అంటాం, హ్యూమన్ బాడీ అంటాం, మానవ శరీరం. హ్యూమేన్ అన్నాడు యాడ్జెక్టివ్. హ్యూమేన్ అంటే మానవతా దృక్పథం, హ్యూమానిటేరియన్. మనకు దీన్ని సింపుల్గా ఏమంటాం ఆల్ట్రూయిస్టిక్ అంటాము. ఇంకా సింపుల్గా ఏం చెప్పొచ్చు కైండ్ అని చెప్పొచ్చు. ఇది అర్బన్ యాడ్జెక్టివ్. ఆపోజిట్ రూరల్, పల్లెటూరు, అర్బన్. అర్బేన్ అన్నాడు. అర్బేన్ అంటే మీనింగ్ వచ్చి సోఫిస్టికేటెడ్. మనకు దీన్నే కట్టింగ్ ఏజ్ అంటాం. అర్బేన్ అంటే మీనింగ్ వచ్చి సింపుల్ చెప్పాలంటే సివిలైజ్డ్, నాగరికత తెలిసిన. మనం దీనికి ఏం చెప్తాం ఆపోజిట్ వర్డ్ ఏం చెప్తాం, సివిలైజ్డ్కి ఏం చెప్పొచ్చు ఆపోజిట్ వర్డ్ బార్బరస్ అని చెప్తాము. బార్బరస్ నథింగ్ ఆన్సర్ ఏమొస్తుంది బోరిష్. ఇంకా దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అన్సివిలైజ్డ్ అని చెప్పొచ్చు, అన్సివిలైజ్డ్. ఓకేనా. నెక్స్ట్ మారల్ యాడ్జెక్టివ్ అంటే మీనింగ్ వచ్చి ఎథికల్,
మొరేల్ నౌను. మొరేల్ అంటే ట్రస్ట్, ఫెయిత్ బిలీఫ్. హ్యూమన్ హ్యూమెన్, అర్బన్ అర్బెన్, మారల్ మొరేల్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు కావాల్సింది ద స్టేక్ హోల్డర్స్ షుడ్ అడాప్ట్ ఏ హ్యూమెన్ అప్రోచ్. అక్కడ అప్రోచ్ అంటే మెథడ్ అని చెప్పచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 కంటిన్యూ చేస్తున్నాం కదా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ మోస్ట్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ బై ద పాసేజ్. కింది వాటిలో దేన్ని సపోర్ట్ చేస్తుంది పాసేజ్. ఫస్ట్ వన్, శ్రీలంకన్ తమిళ్ రిఫ్యూజీస్ ఆర్ నౌ ఫోర్సిబుల్లీ. రాంగ్. అసలు ఫోర్సిబుల్ అనే పదమే లేదు. మనం ఇండియా అక్కడ ఎప్పుడు కూడా సాఫ్ట్ కార్నర్లో ఉంది. ఎవరి గురించి? అబౌట్ శ్రీలంక. ఆప్షన్ బి, ద ఎగ్జామ్షన్ ఆర్డర్ అలౌస్ సర్టెన్ గ్రూప్స్ టు ఎంటర్ ఇండియా వితౌట్ ఏ పాస్పోర్ట్ ఆర్. రైట్ ఆన్సర్. ఇక్కడ చేసిన చట్టం అదే, పాస్పోర్ట్ వేసి అక్కర్లేదు అని చెప్పు. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 11, అకార్డింగ్ టు ద పాసేజ్ వాట్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఫర్ శ్రీలంక తమిళ్ రిఫ్యూజీస్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద ఫోర్సిబుల్ రీపాట్రియేషన్. చెప్పాం జనవరి 9, 2015 లోపు ఇండియాలో సెటిల్ అయి ఉండాలి. అప్పటికి వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. ఆప్షన్ ఏ, దే మస్ట్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 15. కాదు, బిఫోర్ 15. దే షుడ్ హ్యావ్ టేకెన్ షెల్టర్ ఇన్ ఇండియా ఆన్ ఆర్ బిఫోర్ జనవరి 9, 15. బెస్ట్ ఆప్షన్ బి. 12th question, which are the following is are true about long term visas. Option 1, LTVs would allow refugees to pursue higher education. Pursue అంటే continue. Right answer. 2, LTVs would enable refugees to work gainfully and లాభంతో. బెస్ట్ ఆప్షన్ 3, all Sri Lankan Tamil refugees are currently eligible. వీళ్ళకి మాత్రమే లేదు, ఎవరికన్నమాట? LTVsకి. LTVs ఎవరికి లేవు అనమాట? శ్రీలంకన్స్కి. వాళ్ళు అక్కడ రూల్స్ని ఒబే చేయలేదు కాబట్టి వాళ్ళకి లేవన్న. మిగతా అందరికి ఉన్నాయి కదా. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ బి, ఓన్లీ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ 13th question, which group of refugees is mentioned as a potential model for issuing certificate. మనం చెప్పాం కదా, టిబెట్ కంట్రీస్, టిబెటన్ రిఫ్యూజీస్ అన్నాం. బెస్ట్ ఆప్షన్ సి. శ్రీలంకన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు. బెస్ట్ ఆప్షన్ సి. చాలా ఈజీగా చెప్పవచ్చు. 14th question, which are the following is best describes the passage's వ్యూ ఆన్ ఇండియాస్ అప్రోచ్ టు రిఫ్యూజీస్ వెల్ఫేర్. ఇప్పుడు కూడా మనం ఎవరికి వ్యతిరేకంగా లేము, మన వాళ్ళ వెల్ఫేర్కి ఎంతో కొంత సాయం చేసాం. ఏ, ఇండియా హ్యాస్ అడాప్టెడ్ స్ట్రిక్ట్లీ. రాంగ్ ఆన్సర్. స్ట్రిక్ట్గా లేదు ఎప్పుడు ఇండియా. బి, ఇండియా అండ్ శ్రీలంక షుడ్ అడాప్ట్ ఏ హ్యూమన్ అప్రోచ్ ఇంక్లూడింగ్ వాలంటరీ రిపాట్రియేషన్. వాలంటరీగా వాళ్ళు పంపించాలి తప్ప ఫోర్స్ఫుల్గా కాదు. అండ్ లోకల్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఉండిపోతామంటే ఇక్కడ ఉంచేయాలి, వెళ్ళిపోతే పంపించేస్తారు. బెస్ట్ ఆప్షన్ బి. 15th question, why were Sri Lankan Tamil refugees excluded from the earlier Citizenship Amendment Act అన్నాడు. ఎందుకలా వాళ్ళు అక్కడ తీసేశారంట? అప్పట్లో వాళ్ళు ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు? ఏ, బికాస్ దే వర్ కన్సిడర్డ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అండ్ నాట్ అమాంగ్ ద 6 స్పెసిఫైడ్ నాన్ ముస్లిం గ్రూప్స్. వాళ్ళు ముస్లిం కంట్రీ నుంచి రాలేదు, అలాగే నాన్ ముస్లిమ్స్ కూడా కాదు, అందువల్ల. బెస్ట్ ఆప్షన్ ఏ. Question number 16, what does the passage suggest as one possible solution for the refugee issue apart from voluntary repatriation? పంపించడమే కాకుండా ఇంకో సొల్యూషన్ చెప్పాడు కదా. ఏలో ఇమీడియట్ డిపోర్టేషనా? మన అంటాక డిపోర్టేషన్ అంటే అక్కడ పంపించేస్తున్నారా? బిలో లోకల్ ఇంటిగ్రేషన్ ఇంటూ ఇండియన్ సొసైటీ. బెస్ట్ ఆప్షన్ అది. నెక్స్ట్ 17, ద టర్మ్ హ్యూమన్ అప్రోచ్ ఇన్ ద పాసేజ్ మోస్ట్ క్లోజ్లీ మీన్స్. స్ట్రిక్టా? కాదు, కంపాషనేట్ అండ్ కన్సిడరేట్ అన్నాడు. ఇంగ్లీష్లో కంపాషనేట్ అన్నా, జనరస్ అన్నా, కైండ్ అని చెప్పిన, కన్సిడరేట్ అన్నా, ఇవన్నీ ఒకటే అనమాట. సో కాబట్టి ఇది ఒక పాజిటివ్ మీనింగ్ అన్న. హ్యూమన్ అప్రోచ్ అంటే తెలుగులో అన్నా కదా, మానవతా దృక్పథం అంట. అంటే మనం ఆలోచించేది కొంచెం మానవత్వ వాల్యూస్ ఉండాలి. సో బెస్ట్ ఆప్షన్ బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అందరూ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.